గుర్తు పెట్టుకోవాల్సిన మనుషుల్లో ఇతనొక్కరు. ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి చూడ్డానికి చాలా గంభీరంగా, ఎదుటి వ్యక్తి భయపడే విధంగా కనిపిస్తాడు. నిజానికి ఇతను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. చదువు పైన ఎంతో ఆసక్తి, చదువుకోవాలనే ఆశ ప్రతిరోజు పెరిగింది. రోజు బ్రతుకు గడవాలంటే గుడి ముంగట కొబ్బరికాయలు అమ్ముతే కానీ డబ్బులు వచ్చేవి కావు. ఎంతో కష్టపడుతూ చదువుకునేవాడు. స్కూల్ నుంచి వెళ్ళి వచ్చిన వెంబట్టే కొబ్బరికాయలు అమ్మేవారు. ప్రతిరోజు ఇలాగే జరుగుతున్న క్రమంలో ఒక్కసారి వాళ్ళ తల్లి బాధపడుతూ, నువ్వు ఇక్కడే ఉంటే నీ చదువు ఆగిపోతుంది, లేదు ఈ పని నేను చేస్తాను, నువ్వు చదువుకోవడానికి వెళ్ళు అని వాళ్ళ తల్లి ఆ రోజు చెప్పిన మాటని మనసులో పెట్టుకొని ఎంతో కష్టపడి చదివి LLB కంప్లీట్ చేసిన దగడ్ సాయన్న ఒక నార్మల్ సాయిగా ఉన్న వ్యక్తి మెల్లిగా బోయిన్పల్లి సాయిగా మారాడు. అలా మారినప్పుడు చుట్టూ ఉన్న స్నేహితులే, చుట్టూ ఉన్న మనుషులే, అతనితో ఎప్పుడు సన్నిహితంగా ఉండే మనుషులే ఒక్కసారిగా అతని మీద కుళ్ళు కుతంత్రాలతో చూడడం మొదలుపెట్టారు. అతను అలా మెల్లగా ఎదుగుతుండడం చూసి తన దగ్గరున్న వాళ్ళే మెల్లిగా దూరం అయిపోయారు. అలా దూరం అవుతున్నా కూడా ఇతని పేరు, ఇతని స్థాయి మెల్లిగా పైకి ఎదగడం స్టార్ట్ అయింది. చుట్టుపక్కల వాళ్ళు ఇతని మీద ద్వేషం పెంచుకున్నారు. బోయిన్పల్లి సాయి అనే పేరు కొద్దిగా అందరికీ తెలియడం స్టార్ట్ అయింది. అలా బోయిన్పల్లి సాయి అనే పేరు అందరికీ తెలియడంతో చుట్టుపక్కల వాళ్ళంతా ఇంకా ద్వేషం పెంచుకున్నారు. తన గురించి తెలిసిన వాళ్ళంతా దగ్గరికి వచ్చి సలాం కొట్టిపోతే, దూరం ఉన్న వాళ్ళు ఒక గ్యాంగ్స్టర్ అని, ఒక గుండా అని, ఇతను పెద్ద విలన్ అని, ఇతను చాలా కిరాతకుడని అక్కడక్కడ వాళ్ళు 10 మంది పలు రకాలుగా అనడం మొదలుపెట్టారు. శత్రువులు పెరుగుతున్న కొద్దీ ఇతని పేరు మార్కెట్లో పెద్దగా అవడం స్టార్ట్ అయింది. బోయిన్పల్లి సాయి అనే పేరు స్ట్రీట్ నుంచి స్టేట్ వరకు వినపడడం స్టార్ట్ అయింది. అప్పుడే మొదలైంది అసలైన ఆట. అతను బోయిన్పల్లి సాయి కాదు, దగడ్ సాయి అని. అప్పుడు ప్రతి ఒక్కరూ దగడ్ సాయి అన్న అని పిలవడం మొదలుపెట్టారు. అలా బోయిన్పల్లి సాయి నుంచి దగడ్ సాయిగా మారిన తర్వాత ఒక్కరు కూడా అతన్ని చూడడానికి కూడా భయపడ్డారు. ప్రతి ఒక్కరూ వెనకడుగు వేశారు. అతను ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. అతని ఏరియాలో ఉన్న వాళ్ళకి అతను చాలా మంచిగా కనిపించేవాడు. తెలియని వారు బయట చాలా పలు రకాలుగా మాట్లాడుకునేవారు. ఇతన్ని చెడ్డవాడు అని చెప్పేసి ముద్ర వేయాలని చూశారు. ఎవరైతే ఇతన్ని చెడ్డవారు అనుకున్నారో వాళ్ళందరికీ ఒక విషయం తెలిసింది. అది ఏంటంటే, బోయిన్పల్లి దగడ్ సాయి అనే ఒక వ్యక్తి ఎంతో మందికి సాయం చేస్తూ ఉంటాడని తెలిసింది. అప్పుడు ప్రతి ఒక్కరికి అతని మీద ఉన్న దేశం ప్రేమగా మారింది. అయినా అప్పటికి చాలామంది అతన్ని నమ్మలేదు. మార్కెట్లో అంతటి పేరు సంపాదించిన బోయిన్పల్లి దగడ్ సాయి అన్నకి పబ్లిసిటీ అంటే నచ్చదు. ఒక్కసారి సడన్గా, అది 2018 మే 15వ తారీఖున ఒక కుర్రవాడికి యాక్సిడెంట్ అయి సన్షైన్ హాస్పిటల్ ప్యారడైజ్ దగ్గర జాయిన్ అయ్యాడు. ఆ హాస్పిటల్కి దగ్గరలో ఉన్న కొంతమంది జనాలు బోయిన్పల్లి దగడ్ సాయి అన్న అనే వ్యక్తి ఇట్లాంటి కేసులకి హెల్ప్ చేస్తాడని తెలిసింది. అక్కడున్న కొంతమంది కుర్రాళ్ళు దగడ్ సాయి అన్నకి ఫోన్ చేయడంతో క్షణం ఆలోచించకుండా హాస్పిటల్ దగ్గరికి వచ్చి తనకు ఉన్న పేరుతో హాస్పిటల్ ఫీజు తగ్గించాడు. అప్పటి వరకు సోషల్ యాక్టివిటీస్లోనే ఉండని దగడ్ సాయి అన్న
ఒక్కసారిగా వైరల్ అయిపోయాడు. అప్పటికి ప్రతి ఒక్కరూ మంచివారు దగడ్ సాయన్న అనుకుంటున్నారు. కొంతమంది మాత్రం అప్పటికి నమ్మట్లేదు. ఈ విషయంతో ప్రతి ఒక్కరూ అన్న సాయన్న చాలా మంచివాడని చెప్పేసి ముద్రేసేసుకున్నారు. బోయిన్పల్లి దగడ్ సాయి అనే ఒక వ్యక్తి ప్రతి ఒక్కరికి సాయం చేస్తాడని ప్రతి ఒక్కరికి తెలిసింది. అప్పటి వరకు బోయిన్పల్లికి సొంతం అనుకున్న దగడ్ సాయన్న ఒక్కసారిగా ట్విన్ సిటీస్ని టచ్ చేశాడు. అది కాస్త మెల్లమెల్లగా పాకి అవుటర్ స్టేట్స్ వరకు వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్నకు ప్రతి ఒక్కరు గులామైపోయారు. అన్నను ప్రేమించే కొంతమంది వ్యక్తులు అన్న పేరు మీద అన్నదానములు మొదలుపెట్టారు. ఎంతో మందికి సాయం చేయడం మొదలుపెట్టారు. అన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరూ లేని వారికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంతో మందికి మోటివేషన్లో నిలిచిన బోయిన్పల్లి దగడ్ సాయన్న ఒక్కసారిగా ప్రతి ఒక్కరి బ్రెయిన్లో ఆకాశాన్ని తాకారు. ఏదైనా మంచి పని మొదలు పెట్టాలంటే బోయిన్పల్లి దగడ్ సాయన్నలా చేయాలరా అని ప్రతి ఒక్కరికి ఆలోచన మొదలైంది. ప్రతి ఒక్కరికి ఒక మోటివేషనల్లా తయారయ్యారు. అతనంటే ఇష్టపడేవారు ప్రతి ఒక్కరూ అతని పేరు మీద సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. తిండి లేని వారికి ఎంతో మందికి తిండినిస్తున్నారు. ఒక్క మనిషి వల్ల ఎంతో మంది ఇన్స్పైర్ అవుతున్నారు. బోయిన్పల్లి దగడ్ సాయన్న అనే ఒక వ్యక్తి పేరు, అది ఓన్లీ పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్ అని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేశారు. మంచి మంచి మనిషి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ మంచి బోయిన్పల్లి దగడ్ సాయన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది అని చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. సంవత్సరంలో ఆఖరి నెల 12వ నెల డిసెంబర్ 19వ తారీఖు అతని పుట్టినరోజు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు అనగానే కేక్ కోసి 10 మందికి పంచి పెడతారు. కానీ బోయిన్పల్లి దగడ్ సాయన్న ఉన్నా లేకున్నా కేక్ కట్ అవుద్ది. ప్రతి డిస్టిక్లో, ప్రతి స్టేట్లో, ప్రతి కంట్రీలో అన్న బర్త్డే రోజు ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బోయిన్పల్లి దగడ్ సాయన్న. హే వాట్స్ అప్ ఆల్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. నాకు సాయన్న అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో ఇట్లాంటి వీడియో ఒకటి చేయాలని నేను అనుకుంటున్నా. అండ్ ఈరోజు అయిపోయింది అది. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. సీరియస్గా ఒక మంచి మనిషి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసిన మంచి మనిషి అంటే దగడ్ సాయన్న, అంతే. ఐ లవ్ దగడ్ సాయన్న. చూస్తున్నాం మీ అందరి తరపు నుంచి, నా తరపు నుంచి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు దగడ్ సాయన్న. లవ్ యూ అన్న. ఇట్లాంటి బర్త్డేలు అలా 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 జరిపేసుకోవాలి. లవ్ యూ అన్న. బాయ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో మీకు నచ్చి ఇంకొకరికి పంపాలి అని ఇంతలా నచ్చితే పంపించేయండి. బాయ్.